బర్త్డే పార్టీలో డాన్సులు అన్నీ అయిపోయాక పండు రా కేక్ కట్ చేద్దాం అని చెప్పి తీసుకుని వెళ్తుంది. ఇక పండునైతే క్యాండిల్ వెలిగించి ఊదేశాక కేక్ని కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో పండుకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి. అయినా సరే పండు కేక్ కట్ చేయి అని చెప్పి అంటుంది. ఇంతలో పండు స్పృహ కోల్పోయి అక్కడ అలా పడిపోతాడు. ఇంతలో అక్కడికి రాధ అలాగే శ్యామ్ వాళ్ళిద్దరూ కూడా వస్తారు. పండుని చూసి నాన్న పండు ఏమైంది పండు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇదంతా చూసి రుక్మిణి అలాగే వాళ్ళ పిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పి వాళ్ళైతే అలా షాక్ అయి ఉండిపోతారు. ఇక పండు స్పృహ కోల్పోయి అలా ఉండిపోతాడు. నాన్న పండు లేనన్నా లే అంటూ రాధ పండుని లేపుతూ ఉంటుంది. ఇక పండు చిన్న మెలకు వచ్చి కూల్ డ్రింక్ తాగాను రుక్మిణి ఇచ్చింది అని చెప్పి అంటాడు. అది విని రుక్మిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక శ్యామ్ అయితే రుక్మిణి దగ్గరకు వెళ్ళి రుక్మిణి చెంప పగలగొట్టి ఏంటి ఏం కలిపావు, ఆ కూల్ డ్రింక్లో ఏం కలిపావు చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రాధ కూడా కోపంగా రుక్మిణి వైపు చూస్తూ నాన్న పండు లేనన్న ఏమైంది నాన్న లే అంటూ రాధ అయితే ఏడుస్తూ ఉంటుంది. శ్యామ్ సార్ రండి శ్యామ్ సార్ హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని చెప్పి రాధ అయితే శ్యామ్తో అంటుంది. ఇంతలో శ్యామ్ పండుని ఎత్తుకున్నాక రుక్మిణి దగ్గరికి రాధ వచ్చి రాధ కూడా రుక్మిణి చెంప పగలగొట్టి నా కొడుకు జోలికి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదని ఎన్నిసార్లు చెప్పానే, ఈసారి నిన్ను వదిలేదే లేదు అని చెప్పి రాధ అయితే రుక్మిణికి వార్నింగ్ ఇస్తుంది. అది విని రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాధ అలాగే శ్యామ్ వాళ్ళిద్దరూ కూడా రుక్మిణి చెంప పగలగొట్టి పండుని అక్కడి నుండి వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.